నమస్తే, వెల్కమ్ టు PCW న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టిన పుతిన్. యుద్ధం కొనసాగితే మాస్కోకు తీవ్ర నష్టమన్న ట్రంప్. భారత్ మారిషస్ మధ్య 8 ఒప్పందాలు. 2 దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలన్న మోదీ. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన DMK నేతలు. ఈ నెల 22న జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం. అసెంబ్లీలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రుల డిమాండ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన DMK నేతలు. సౌత్ ఇండియా అఖిలపక్ష సమావేశానికి జగన్ కు పిలుపు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసే నంగనాచి మాటల సీఎం రేవంత్ పై KTR ఫైర్. విజయసాయి రెడ్డికి గుడివాడ అమర్నాథ్ కౌంటర్. మొన్నటిదాకా కోటరీలో ఉంటే ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగన్నా అమర్నాథ్. ఇది ప్రభాస్ క్రేజ్ అంటే. రిలీజ్ లోను హాట్ కేకులా అమ్ముడైన టికెట్స్. వాకింగ్ బూట్ తో రాహుల్ ద్రావిడ్. ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్న RR కోచ్. హోలీకి ముందే షాక్. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన బుధవారం పశ్చిమ రష్యాలోని కర్స్క్ లో పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్స్క్ లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్ కు అధ్యక్షత పుతిన్ వెళ్లారు. ఆయన మిలిటరీ డ్రెస్ లో ఉన్న ఫోటోలను మీడియా ప్రసారం చేసింది. యుద్ధ భూమిలోని పరిస్థితులను అధ్యక్షుడు పుతిన్ కు రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలేరీ జెరసిమోవ్ వివరించారు. కొంతమంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమి కొట్టాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. మరోపక్క యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు జెలెన్స్కీ అంగీకరించిన నేపథ్యంలో ఆ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ వద్ద మీడియాతో డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారని ఆశిస్తున్నానని, లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అది రష్యాకే వినాశకరంగా మారుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే అలాంటి ఫలితాలన్నీ తాను కోరుకోవడం లేదని, శాంతి స్థాపన లక్ష్యమని ట్రంప్ వివరించారు. భారత్ మారిషస్ మధ్య వాణిజ్యం, తీవ్ర ప్రాంత భద్రత తదితర అంశాలపై 8 కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని తాను మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలను మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత వైమానిక దళానికి చెందిన స్కై డైవింగ్ బృందం కూడా వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా మోదీ దక్షిణార్ధ గోళ దేశాల కోసం మహాసాగర్ పేరిట కొత్త విజన్ ను ప్రకటించారు. మారిషస్ పార్లమెంట్ భవన్ నిర్మాణానికి భారత్ సహకరిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్ కు దీని కానుకగా మోదీ అభివర్ణించారు. పర్యటనలో భాగంగా మోదీకి మారిషస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని బహుకరించింది. ప్రైమ్ మినిస్టర్ హిజ్ ఎక్సలెన్సీ నవీన్ చంద్ర రామ్ గులాంజీ, sisters and brothers of Mauritius, I express my heartfelt gratitude for being confirmed the highest national award of Mauritius. This is not just my honor, it is the honor of 1.4 billion Indians. It is a tribute to the centuries-old cultural and historical bonds of kinship between India and Mauritius. It is an acknowledgement of our shared commitment to regional peace, progress, security and sustainable development, and it is a symbol of the shared hopes and aspirations of the global South. I accept this award with full humility and gratitude. I dedicate it to your ancestors who came from India to Mauritius centuries ago and to all their generations. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ నెల 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు డిఎంకే నేతలు ఆహ్వానించారు. ఈ క్రమంలో జేఏసీ సమావేశానికి రేవంత్ రెడ్డి రావాలని డిఎంకే ఎంపీలు కనిమూలి రాజా అండ్ ఇలాంగో, కళానిధి వీరస్వామి సీఎం ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి స్టాలిన్ డీలిమిటేషన్ విషయంలో చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. తమిళనాడులో సమావేశానికి హాజరయ్యేందుకు ఏఐసీసీ అనుమతి తీసుకుని వస్తామన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ సౌత్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని, సౌత్ రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాయని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి తన అభిప్రాయాలను కేంద్ర కేబినెట్ లో వినిపించాల్సిన అవసరం ఉందని రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణలోని అన్ని పార్టీలు కూడా సమావేశంలో పాల్గొనాలని కోరారు. ఈ క్రమంలో డీలిమిటేషన్ పై మార్చి 22, 2025న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. తమిళనాడులో జరగనున్న ఈ సమావేశానికి పలు ప్రాంతీయ పార్టీలు హాజరై డీలిమిటేషన్ పై వారి అభిప్రాయాలను తెలియజేయనున్నాయి. ఇప్పటికే డీలిమిటేషన్ పై తమిళనాడు డిఎంకే నేతలు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ తమ రాష్ట్రంలో ప్రజల హక్కులను హరించే దిశగా ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. ఈ అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. ఆ విచారణ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్
రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్న అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులం ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటీ అయ్యారు. జగదీష్ రెడ్డి వ్యవహారంపై స్పీకర్ తో చర్చిస్తున్నారు. జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దళిత స్పీకర్ పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, స్పీకర్ పై ఇంత అహంకారంగా మాట్లాడటం తాను ఎప్పుడు చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ చైర్ కు కొన్ని అధికారాలు ఉంటాయని, దీనిపై సీరియస్ నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. సభ మీ సొంతం కాదంటూ స్పీకర్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడటం రచ్చకు దారితీసింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ రెడ్డి జోక్యం చేసుకుని జగదీష్ రెడ్డి స్పీకర్ ను బెదిరిస్తున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఏడాదిలో ఏం చేయాలో చేసి తమ సత్తా చూపించామన్నారు. ఏం చేయబోతున్నామో కూడా చెప్పామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష 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 ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో తమిళనాడు మంత్రి ఈవి వేలు, డిఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ బుధవారం కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న సౌత్ ఇండియా అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్ ను ఆహ్వానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్ కు డిఎంకే నేతలు అందజేశారు. లోక్సభ నిర్ణయాలు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలు, ప్రతిపక్ష నాయకులకు ఇప్పటికే స్టాలిన్ ఆహ్వానం పంపారు. ఈ క్రమంలో తమిళనాడు డిఎంకే నేతలు వైఎస్ జగన్ ను కలిశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలను స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఇటు ఎన్డీఏ కూటమిలోనూ అటు ఇండియా కూటమిలోనూ చేరకుండా ఇప్పటి వరకు తటస్థంగా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాళ్ళు కేంద్రంతో బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరవేరినప్పటికీ రాజకీయ పార్టీగా జాతీయ స్థాయిలో అధికార విపక్ష కూటమిలతో దూరం పాటిస్తూ వచ్చింది. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ఇండియా కూటమిలో ఉన్నారు. వ్యక్తిగతంగా స్టాలిన్ తో జగన్ కు స్నేహం ఉంది. ఆ కారణంగానే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పోరాటం సాగించే స్టాలిన్ తో జట్టు కడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం అంటూ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. అసమర్థుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలమైందని మండిపడ్డారు. ప్రభుత్వం నడపడం అంటే పైసలు పంచడం కాదని, రాష్ట్ర సంపద పెంచడమని పేర్కొన్నారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాచి మాటలా అంటూ నిలదీశారు. 10 ఏళ్లు కష్టపడి చక్కదిద్దిన అధికారాన్ని
అధిక రంగాన్ని చిందరవందర చేశావంటూ సీఎంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసి నంగనాచి మాటల ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ హామీల అమలుకు, గ్యారంటీలు అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయిన వారికి పెన్షన్లకు పైసలు లేవా? అసమర్థుడి పాలనలో ఆర్థిక రంగం అల్లకల్లోలం. సర్కారు నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారం? ప్రభుత్వం నడపడం అంటే పైసలు పంచడం కాదు, రాష్ట్ర సంపద పెంచడం. లేనిది ఆదాయం కాదు, నీ మెదడులో విషయం. స్టేచర్ లేకుండా పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో కళ్ళు నెత్తికెక్కాయి. 10 ఏళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావు. తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నావు. 1వ నెల ఉద్యోగులకు జీతాలు ఇస్తానని మభ్యపెట్టి ఆశా అంగన్వాడీలకు 1 నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తావా? ప్రజలకు గ్యారంటీ లేదు కాదు, చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు చేతకానితనానికి నిదర్శనం. ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని దారుణంగా అవమానించడమే, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే. పరిపాలన రాక పెంటకుప్ప చేసి ఉద్యోగులు పనిచేస్తలేరని నిందలేస్తే సాయించమని కేటీఆర్ ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను జగన్ కు దూరం అయ్యారని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కోటరీని దూరం పెట్టకపోతే జగన్ కు భవిష్యత్తు ఉండదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ విజయసాయిపై సెటైర్లు వేశారు. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతం లేదని విమర్శించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రజలేనని చెప్పారు. ఆయన ఏ పార్టీలో కోటరీ ఉండదో చెప్పండి ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా అని అడిగారు. మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగని అన్నారు. ఒకరి మీద ప్రేమ పుట్టినప్పుడు మరొకరిపై ప్రేమ విరిగిపోతుందని చెప్పారు. ఇప్పుడు విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వర్గాలు ఉన్నాయని, ఒకటి కూటమి వర్గం, రెండోది వైసీపీ వర్గం, మూడోది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం అని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించిన వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వాళ్ళు వెళ్లిపోయేవారా అని ప్రశ్నించారు. విజయసాయి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా అని అడిగారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి? చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అది రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో కోటరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే, ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే, ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు తిరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొకరి మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో, వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి, లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి
స్థానాల్లో వారు పనిచేశారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం చెందారు. దీంతో జగదీష్ రెడ్డి బేషరతుగా సభాపతికి క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మరోవైపు స్పీకర్ ను అగౌరవపరిచిన జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు ఏదైతే సభలో జరిగిందో అది బయట ఉన్న ప్రజలందరూ చూసి కూడా బాధపడే సంఘటన. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా చాలా మంది ఉన్నాం. అందరికీ వాళ్ళు ఏం నేర్పియాలనుకుంటున్నారో మరి మాకు అర్థం కావట్లేదు. గౌరవ స్పీకర్ గారిని అంత పెద్ద మాట అన్నారంటే మరి ఆ చైర్కి ఏ గౌరవం ఉందని అందరూ కూడా ఒకసారి ప్రశ్నించాలి. ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాలి. వాళ్ళ వైఖరి ఎట్లుందంటే మొగుడిని కొట్టి నోరప్ప చెప్పిండ్రు అంటారు కదా, 100% అట్లనే ఉంది. నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది. కనీసం వారు ఏం మాట్లాడుతుండ్రో కూడా ఎవ్వరికి వినిపించకుండా వీళ్ళు ఎంత గోల గోల గోల. ఒక కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఎట్లుంటుందో అంత రాదాంతం. అసలు నిన్న జరిగింది ఏం లేదు, ప్రసంగానికే వాళ్ళు అంతగానో మాట్లాడినరు. మరి వాళ్ళు గత 10 సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పెట్టినరు. అసలు కనీసం ఇటు ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ వైపు కనీసం చూసి మాట్లాడిన వైఖరి కూడా లేదు. మరి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కూడా గౌరవ స్పీకర్ గారిని పట్టుకొని సభకి సంబంధం లేదని మాట్లాడడం మరి అది ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. దీన్ని అందరూ యువత కూడా అందరూ గమనియాలి, ప్రతి ఒక్కరు. ఎందుకంటే వీళ్ళది ఒక్కటే ఒకటి, బీఆర్ఎస్ స్కూల్కి పోయి నేర్చుకోవాల్సింది ఒక్కటే ఒకటి, ఎట్లా అబద్ధం చెప్పాలి. పిహెచ్డి అందులో వాళ్ళందరూ కూడా పిహెచ్డి చేసి ఉన్నారు అబద్ధం చెప్పడంలో. అబద్ధం నలుపుని చూపించి తెలుపు తెలుపు అని 10 సార్లు అంటా తెలుపు అయిపోతుంది అన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సంవత్సరంలోనే ప్రభుత్వం ఎంత చేసినా కానీ దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అవి అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా వాళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి కూడా చేయలేదు. అది చేయకపోతే ఇది చేస్తామని ఏదేదో మాట్లాడినరు. మరి కనీసము దళితులు ఒక స్పీకర్గా ఉంటే కూడా జీర్ణించుకోలేకపోతుండ్రు. మరి వీళ్ళు ఎవరికేం నేర్పాలనుకుంటున్నారో అందరూ కూడా ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా వీళ్ళ సస్పెండ్ చేయాలని అందరం కూడా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ సభ్యులే స్పీకర్ ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతలు మాటలు విచిత్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. స్పీకర్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. కేసీఆర్ కు ఛాంబర్ లేకుండా చేసినా తాము భరించామని, పీఎస్సీ చైర్మన్ మాకు వచ్చేదైనా వారే గుంజుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ స్ట్రైచర్ పై ఉన్నారని, మార్చురీకి వెళ్తారని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఎదుటి వారి చావు కోరుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గడ్డం ప్రసాద్ గౌరవప్రదమైన పోస్ట్ లో ఉన్నారన్నారు. ఆయనను వ్యక్తిగా చూశామని, ఆయన కులం మతం చూడలేదని, తాము సభకు రావద్దని అనుకుంటున్నారా, చెబితే తాము ఆలోచిస్తామన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారని, సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. తాము స్పీకర్ ని అవమానించలేదన్నారు. నిన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చేయడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఏమి అమలు చేశారో, హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించినందుకు మా గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లను మమ్మలను మాట్లాడకుండా చేసే కుట్ర చేస్తున్నారని, ఒక్కరు కాదు 20 మంది ఎమ్మెల్యేలు మంది ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, స్ట్రేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని, తర్వాత మార్చూరి పోతాడనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు, 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ, ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడైనా చూస్తామా మనం? ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడడానికి వస్తే అక్కడ కూడా మాట్లాడేయకుండా వాళ్ళందరూ ఒకళ్ళనికొకళ్ళు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ. కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ తన క్రేజ్ ని అమాంతం పెంచుకుంటున్నారు. మధ్యలో కొన్ని ఫ్లాపులు పలకరించిన తర్వాత వరుసగా హిట్స్ అందుకున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుని తన సత్తా ఏంటో నిరూపించారు. ఇక ప్రభాస్ తన తర్వాతి సినిమాల లైనప్ చూస్తే దుమ్ము రేపడం ఖాయం. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న ప్రభాస్ అను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలలో నటించనున్నారు. ఇక ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా రూపొంది ప్రభాస్ అభిమానులకి మంచి ఫీస్ట్ అందించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చి 21న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్డ్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. 10 అంటే 10 నిమిషాల్లో థియేటర్లో 4 షో టికెట్స్ సేల్ కావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్ లో సుదర్శన్ హాల్లో సలార్ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ థియేటర్ లో సినిమా చూడటం ఒక అనుభూతి మాదిరిగా ఉంటుంది. అందులో ప్రభాస్ సినిమా చూస్తే ఆ థ్రిల్లే వేరు. అందుకే జనాలు సలార్ సినిమా రిలీజ్ చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఏటి ఐపీఎల్ సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే ఎడమ కాలుకు మెడికల్ వాకింగ్ బూట్ వేసుకుని అతను గ్రౌండ్ కు వచ్చారు. జైపూర్ లో జరుగుతున్న ట్రైనింగ్ క్యాంప్ కు వాకింగ్ బూట్ తోనే వచ్చారు. వారం క్రితం బెంగళూరులో క్లబ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో రాహుల్ ద్రవిడ్ గాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్ రాహుల్ ద్రవిడ్ కు చెందిన వీడియోను పోస్ట్ చేసింది. ద్రావిడ్ త్వరగా కోలుకుంటున్నట్లు ఆ పోస్ట్ లో చెప్పారు. ఎడమ కాలుకు వాకింగ్ బూట్ ఉన్న ద్రావిడ్ మాత్రం చురుకుగా ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నారు. ఆ జట్టు క్రికెటర్లతో హ్యాండ్ షేక్ చేశారు. కొందరు ఆటగాళ్లతో డిస్కషన్ చేశారు. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ తో ముచ్చటించారు. బుధవారం జరిగిన శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా వీక్షించారు ద్రావిడ్. సోషల్ మీడియా యూజర్లు ద్రావిడ్ కామెంట్మెంట్ పై మెచ్చుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ హెడ్ కోచ్ ద్రావిడ్ ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన కేఎస్సీఏ గ్రూప్ 1 విజిన్ లీగ్ మ్యాచ్ లో ఆడారు. ఆ మ్యాచ్ లో అతని కుమారుడు అన్వయ్ తో కలిసి అతను ఫీల్డ్ లోకి దిగాడు. విజయ్ క్రికెట్ క్లబ్ తరపున అతను 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో ద్రావిడ్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 8 బంతుల్లో 10 రన్స్ చేశారు. ద్రావిడ్, అన్వయ్ 5వ వికెట్ కు 17 రన్స్ జోడించారు. ఆ తర్వాత మరోసారి 2వ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ద్రావిడ్ గాయపడ్డారు. కుమారుడు అన్వయ్ తో కలిసి క్రీజ్ లో ఉన్నప్పుడే ద్రావిడ్ కాలికి గాయమైంది. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఓసారి ఈ రేట్లను తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే నేడు ఉదయం నాటికి ఈ రేట్లు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు 87,980కు చేరుకుంది. ఇది నిన్నటితో పోల్చితే 630 పెరగటం విశేషం. ఇక 22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు 80,650గా ఉంది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు 88,140కు చేరుకోగా 22 క్యారెట్స్ పసిడి రేటు 10 గ్రాములకు 80,810 స్థాయికి చేరుకుంది. మరోవైపు దేశీయ మార్కెట్లో వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు ఢిల్లీలో కిలోకు 1,100,000 స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పూణే, లక్నో, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ వెండి ధరలు ఏకంగా 2,200 పెరిగి 1,09,100 స్థాయికి చేరాయి. ఈ వెండి ధర నిన్న 1,06,900గా ఉంది. దేశంలోని సిపిఐ ద్రవ్యోల్బణ డేటా ఊహించని దానికంటే తక్కువగా నమోదవడంతో బంగారం ధరలు అధికమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా నెమ్మదిగా తగ్గడం కారణమని అంటున్నారు. దీంతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి రేట్ల కోతలపై అంశాలు పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటివి కూడా బంగారం ధరల పెరుగుదలను ప్రేరేపించాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టిన పుతిన్. యుద్ధం కొనసాగితే మాస్కోకు తీవ్ర నష్టమన్న ట్రంప్. భారత్ మారిషస్ మధ్య 8 ఒప్పందాలు. 2 దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలన్న మోదీ. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు. ఈ నెల 22న జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం. అసెంబ్లీలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేష్. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ మనస్తాపం. బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రుల డిమాండ్. వైసీపీ అధినేత
అధినేత వైఎస్ జగన్ ను కలిసిన డీఎంకే నేతలు. సౌత్ ఇండియా అఖిలపక్ష సమావేశానికి జగన్ కు పిలుపు. బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలి చేసే నంగనాచి మాటల సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్. విజయసాయి రెడ్డికి గుడివాడ అమర్నాథ్ కౌంటర్. మొన్నటిదాకా కోటరీలో ఉంటే ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే ఎలాగన్నా అమర్నాథ్. ఇది ప్రభాస్ క్రేజ్ అంటే. రీ రిలీజ్ లోనూ హాట్ కేకులా అమ్ముడైన టికెట్స్. వాకింగ్ బూట్ తో రాహుల్ ద్రావిడ్. ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్న ఆర్ఆర్ కోచ్. హోలీకి ముందే షాక్. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.